అభిమానులతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కాంతారా పార్ట్ 1. ఘన విజయాన్ని అందుకున్న కాంతారాకి సీక్వెల్ కావడంతో పాటు కాంతారా కంటే ముందు జరిగిన కథని చెప్పబోతున్నారు. దీంతో పార్ట్ 1లో కథనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ భారతీయ ప్రజలు దైవంగా కొలిచే పంజర్లీ దైవం కాంతారాకి ప్రధాన శక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ గెటప్లో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పుడు పార్ట్ 1లో కూడా పంజర్లీ దైవం ప్రధాన ఆకర్షణగా ఉండడంతో పాటు మరోసారి ఆ గెటప్లో రిషబ్ శెట్టి మెస్మరైజ్ చేయబోతున్నాడు. శివుడిగా కనిపించబోతుండడం కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రీసెంట్గా రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను భగవంతుణ్ణి బాగా నమ్ముతాను, అందుకే ఆ సన్నివేశాలని తెరకెక్కించేటప్పుడు చాలా నియమాలు పాటించాను. మాంసాహారం తీసుకోలేదు, కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, ఇతరుల నమ్మకం గురించి మాట్లాడను, ఎవరి నమ్మకం వాళ్ళది. కాంతారా కంటే చాప్టర్ 1 కంటే ఇంకా బాగుంటుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు మర్చిపోలేరు. ముఖ్యంగా ఒక సన్నివేశం అందరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. నన్ను బయట చూసినప్పుడల్లా ఆ సన్నివేశమే గుర్తొస్తుంది. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమ టెక్నీషియన్స్కి ఇది ఇన్స్పిరేషన్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాంతారా పార్ట్ 1 విజయదశమి కానుకగా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్తో అంచనాలు రెట్టింపయ్యాయి. రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ జోడీ కట్టడం ప్రత్యేకతని సంతరించుకుంది. హోంబలే ఫిలిమ్స్ మరోసారి హిట్ని అందుకోవడం ఖాయమనే మాటలు సౌత్ సినీ సర్కిల్స్లో వినబడుతున్నాయి. అన్ని భాషల్లోనూ ప్రమోషన్ స్టార్ట్ కానుండగా రిషబ్ శెట్టినే దర్శకుడు అనే విషయం తెలిసిందే.